మీ టైంలో ఇప్పుడు హీరోయిన్ అంటే ఇట్లా ఉండాలి. ఫెయిర్‌గా ఉండాలి. హ్మ్. లేదా బయట నుంచి తీసుకురావాలి. హ్మ్. బాంబే అమ్మాయి ఉండాలి. హ్మ్. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలా ఉండకూడదు. అది చాలా తప్పు. హ్మ్. బేసికల్‌గా సరే హీరోయిన్ అంటే నా వరకు నేను ఎంతవరకు చెప్పగలనంటే, నా టైమో లేకపోతే నాకంటే ముందు హ్మ్. టైమో అంతా అప్పుడు యాక్టింగ్‌కి వచ్చేవాళ్ళు తక్కువ. అంటే అందరి హ్మ్. ఇళ్లల్లోంచి వచ్చి బయట ఆడపిల్లల్ని యాక్టింగ్ అదే సేమ్ ఆడ, మగ తేడా హ్మ్. అప్పుడు ఎక్కువుండేది. సో, సినిమా ఇండస్ట్రీ అంటే రకరకాల ఆలోచనలు ఇలాగైపోతది, హ్మ్. అలాగైపోతది, వద్దు వద్దని ఆపేసేవాళ్ళు. సినిమాల్లో యాక్ట్ చేస్తారా అని అడిగేవాళ్ళు. హ్మ్. అంతవరకెందుకు మా 'శివాని', 'శివాత్మిక'కి మూవీస్‌లో వాళ్ళని యాక్ట్ చేయడానికి కరెక్ట్. ఒప్పించే టైంలో, నాకు రాజశేఖర్ గారికి మాకు మీకేది నచ్చితే అది చేయండి. రాజశేఖర్ గారు సింపుల్‌గా చెప్పారు. మీకు నచ్చితే మీరు చేయండి. బట్ అట్ ది సేమ్ టైమ్ అకాడమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వదిలేయొద్దు. మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ విత్ యువర్ అకాడమిక్స్ అది ఏదన్నా గాని. ఎందుకంటే ఎప్పుడు కూడా లైఫ్‌లో ఏ కెరియర్ పర్మనెంట్ గాదు.